Welcome to the 60-day challenge for spoken English day 16. సో 15 రోజుల్లో నేర్చుకున్నదంతా కూడా కొంచెం మనం రీక్యాప్ చేద్దామా, నెమరేసుకుందామా. సో ఏమేమి మనం స్టార్టింగ్లో చేయాలి, ఏమేమైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగ మనం స్పోకెన్ ఇంగ్లీష్ని ఇక్కడి వరకు మనం తీసుకురాగలం ఎఫెక్టివ్లీ అని అన్నది ఒక్కసారి ఒక క్విక్ రీక్యాప్ ఇన్ దిస్ వీడియో నంబర్ 16. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్కిప్ అస్సలు చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఏమో మధ్యలో మీకు కావలసిన క్వశ్చన్కి ఆన్సర్ ఉండుండొచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. సో లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. సో లెట్ మీ ఆస్క్ యూ అ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి? వాట్ డూ యూ థింక్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? మీ అభిప్రాయం ఏంటి? సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే దాని సీక్రెట్ ఏంటి అన్నది మీ అభిప్రాయం ఏంటి నాకు తెలియచెప్పండి. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ వెన్ ఇట్ కమ్స్ టు స్పోకెన్ ఇంగ్లీష్? స్పోకెన్ ఇంగ్లీష్లోని సీక్రెట్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎందులోని లేవు, కానీ నేను మీకు కొన్ని క్విక్ ట్రిక్స్ మాత్రం చెప్పగలను ఈ వీడియో ద్వారా. నా పర్సిస్టెన్స్ అండ్ ప్రాక్టీస్, యాజ్ వీ ఆల్వేస్ ఏ పర్సిస్టెన్స్ అని అంటే ఆగకుండా కంటిన్యూస్గా మనం ఒకదాన్ని కంటిన్యూ చేయటం, అండ్ ప్రాక్టీస్ కంటిన్యూస్లీ, ఎప్పుడు కూడా ఆపడం అన్నది లేదు. ఆల్సో ఇంగ్లీష్ అని అన్నది ఏదో ఒక రాత్రి మనకి వచ్చేది, తెల్లవారేటప్పటికి మనకి ఇంగ్లీష్ వచ్చేది. సో క్విక్ ట్రిక్స్ అన్నది దేంట్లోనే ఉండవు, కాకపోతే మనం కొన్ని టిప్స్, చిట్కాలు ఇక్కడ అక్కడ మనం నేర్చుకుని దాంతో మనం ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఆల్సో మీరు ఎప్పుడూ కూడా ఈ జర్నీ అంతట్లో కూడా మీరు ఎప్పుడూ కూడా నేను ఇన్ఫీరియర్, నేను మాట్లాడలేనేమో, నేను మేబీ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ అని అన్నది అనుకోవద్దు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది కాన్ఫిడెంట్ మీ ఇంగ్లీష్ హబ్లో ఉన్నాము. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి లైక్, షేర్ అండ్ లెట్ దెమ్ నో. సో ఇక్కడ మీరు అసలు ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వద్దు. సింపుల్ సెంటెన్సెస్ ఇప్పటి వరకు నేర్చుకున్నాము, దాని ద్వారా మీరు చాలా వరకు మీరు కమ్యూనికేట్ చేయగలరు. ఆల్సో ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్, స్మైల్, ఆల్వేస్ హ్యావ్ అ స్మైల్ అండ్ క్యారీ యువర్ కాన్ఫిడెన్స్. అహంకారం కాదు, కాన్ఫిడెన్స్. ఓకే, దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు లెర్న్ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆల్సో భయాన్ని పక్కన పెట్టేసి కాన్ఫిడెంట్ అండ్ స్మైల్ని మనం ముందుకి తీసుకుని. So now let's know how we go about this entire journey in a quick nutshell. So 3 pillars కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి 3 pillars ఏమిటి అవి? దే ఆర్ లిసనింగ్, అండర్స్టాండింగ్ అండ్ దెన్ స్పీకింగ్. సో ఫస్ట్ ఏంటి, అసలు ఫస్ట్ పిల్లర్ ఏంటి? లిసనింగ్. మనం ఎప్పుడు కూడా వింటూనే ఉండాలి రిపీటెడ్ మోడ్లో. పాటలు, మనం సినిమా పాటలు ఎప్పుడు కూడా రిపీట్ మోడ్లో వింటూ ఉంటాం కాబట్టి మన దాన్ని ట్యూన్ కానీ లిరిక్స్ కానీ మనకి బాగా మనకి వంట పడతాయి. అదే రకంగా మనం ఇది కూడా రిపీటెడ్గా విని, ఓకే ఈ వర్డ్ని ఇలా అంటున్నారు, ఎలా అంటున్నారు, మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మీరు వింటూ ఉండండి. తర్వాత అర్థం చేసుకోండి, అసలు ఏం చెప్తున్నారు అని అన్నది అర్థం చేసుకోండి. ఆ తర్వాత వెనకాతలే చెప్పండి. సో దీస్ ఆర్ ద 3 things that you have to do with each video that I post or any other way that you are learning. ఈ 3 మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ డిస్కస్ పిల్లర్ నెంబర్ 1. పిల్లర్ నెంబర్ 1, యాక్టివ్ లిసనింగ్. లిసనింగ్, నేను లిస్టనింగ్ అని అనట్లేదు. టీ ఈజ్ సైలెంట్ హియర్, ఇట్ ఈస్ లిసనింగ్. ఓకే, సో టీచర్ ఏ రకంగా ఒక పర్టిక్యులర్ వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తున్నారు, లేకపోతే టీచర్ ఏ రకంగా మాట్లాడుతున్నారు, ద అప్స్ అండ్ డౌన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది అని అంటే ఏ ఐ జస్ట్ డిడ్ ఇట్ అనేసి మనం ఏ రకంగా అంటాము, లేకపోతే సాడ్గా అయితే మనం ఏ రకంగా అంటాం, నో ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దిస్. సో ఈ అలలలాగా ఉంటుంది, ఏదైనా కూడా అలలు మాదిరి మనం మాట్లాడతాము. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని వింటూ ఉండాలి. టీచర్ ఏ రకంగా ఒక వర్డ్ని అంటున్నారు, ఏ రకంగా అసలు ఒక సెంటెన్స్ని ఏ లయలో మాట్లాడుతున్నారు అని అన్నది చాలా జాగ్రత్తగా మీరైతే వినాలి.
ఓకే, ద సెకండ్ పిల్లర్ డీప్ అండర్స్టాండింగ్. డీప్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? మనం బాగా విన్న తర్వాత దాన్ని ఒక్కొక్క వర్డ్ని టీచర్ ఈ రకంగా ఎందుకు అన్నారు, అసలు దీని అర్థం ఏంటి, డౌట్లు ఉంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ రాయొచ్చు. అదర్వైజ్ మీ అంతటి మీకే చాలా వరకు అర్థమవుతుంది. అయితే వై అని అన్నది ఒక క్వశ్చన్. వై డిడ్ షీ సే లైక్ దిస్, వై డిడ్ షీ గివ్ దట్ రైజ్ అండ్ ఫాల్ హియర్. ఓకే, నాకు ఇలాగ అనిపించినప్పుడు నేను కూడా ఇలాగే మాట్లాడతాను కదా తెలుగులో. సో ఆ రకంగా మీరు దాన్ని లింకప్ చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకున్నారు అని అంటే ఎప్పటికీ కూడా మీరు మర్చిపోలేదు. సో అండర్స్టాండింగ్ అని అన్నది ఇదే. ఏంటి, వినిన తర్వాత మనం ఎందుకు ఏ వర్డ్ని ఎలా అంటున్నారు, ప్రొనౌన్సియేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ పీపుల్ సే వరల్డ్, ఇట్స్ నాట్ వరల్డ్, ఇట్స్ వరల్డ్. అండ్ అలాగే ఎన్ ఓ అలాగంటారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ యూ థింక్ సో, బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ యూ అవి అలాగ అనవు మనం. సో ఇట్ ఈస్ కాల్డ్ NNO ఈ రకంగా. అండ్ హెచ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ నాట్ హ, ఆ సౌండ్ రాదు, హెచ్ అని అన్నట్టు హెచ్. సో ఈ రకంగా మనం ప్రొనౌన్సియేషన్ని మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. సో అండర్స్టాండింగ్ ఈజ్ అ వెరీ key pillar in spoken English. Now the third pillar, confident speaking. కాన్ఫిడెన్స్ స్పీకింగ్ అని అనేస్తున్నారు, ఆవిడ మాట్లాడేస్తారు కాబట్టి అలా అంటున్నారు. నో, నేను లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను, నేను కాన్ఫిడెంట్గానే మాట్లాడతాను ఆ లాంగ్వేజ్. ఎందుకు అలా మాట్లాడగలుగుతున్నాను? ఎందుకంటే ప్రాబ్లం ఏమిటి, స్ట్రేంజర్స్తో మాట్లాడినప్పుడు లేకపోతే ఎవరు తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడైనా, ఆ భాష తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు నా హార్ట్ బీట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా రేస్ అవుతుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మో తప్పులు వచ్చేస్తాయేమో, అసలు 100% యాంగ్జైటీ ఉంటుంది. తర్వాత తప్పు చెప్తానేమో, తప్పు మాట్లాడేస్తానేమో, వాళ్ళు నవ్వుతారేమో అని అన్నది మనకి యాంగ్జైటీ ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటి? మీరు వాళ్ళు నవ్వుతున్నా సరే మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి, ఆపకుండా పట్టు వదలని విక్రమార్కుడులాగా మీరు అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. అయితే అయింది తప్పు, నెక్స్ట్ టైం మనం కరెక్ట్ చెప్తాం. వాళ్ళు చెప్పిన తర్వాత లేకపోతే వాళ్ళు నవ్విన తర్వాత మనం అది గుర్తు పెట్టుకుని నెక్స్ట్ టైం ఆ తప్పు అయితే చెయ్యం కదా, ఇంకో తప్పు చేయొచ్చు. సో అది మనకి ఆల్రెడీ మనం దాన్ని సరిదిద్దుకుంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్స్. దెన్ ఇంకొకటి ఏంటి, లాంగ్ సైలెన్సెస్ ఉంచొద్దు. ఐ వెంట్ దేర్ అని ఇలాగ మాత్రం అనొద్దు. జస్ట్ టేక్ అ పాజ్. సో ఇఫ్ యూ ఫీల్ నర్వస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, what is your name? I am from Guntur. I was born there. So simple sentences ilaga, take a pause, but then don't say ilaga ani matram. Please do not do that. Okay? ఇక్కడ నేను మీకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తున్నాను, అంటే ఒక గైడ్ లైన్స్, ఒక దారి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. సో మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో ఉన్నాం కాబట్టి, ప్రోగ్రాంలో ఉన్నాం కాబట్టి, మనం ఏ రకంగా అయితే కాన్ఫిడెన్స్ని తెచ్చుకోవాలి, ఏ రకంగా మనం అసలు ముందుకెళ్ళాలి అని అంటే, ఫస్ట్ థింగ్ కొన్ని ఫిక్స్డ్ ఫ్రేజెస్ నేను అవన్నీ కూడా మీకు నేను ఇస్తూనే ఉన్నాను. సో దట్ యూ కెన్ కీప్ ప్రాక్టీసింగ్ అలాంగ్ విత్ మీ. అవి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. తర్వాత ఆ సౌండ్స్ అండ్ ఆర్టికులేషన్ అంటే ఏ రకంగా నేను ఆ వర్డ్ అన్నాను, ఏ రకంగా నేను చెప్తున్నాను, అవంతా సెకండ్ స్టెప్. అది మీరు కూడా నా వెనకాతలే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది నోట్లో నలిగేంతటి వరకు మీరు దాన్ని రిపీట్ చేస్తూనే ఉండండి. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ ఇమోషన్ యాడ్ చేయండి మీరు చెప్తున్న దాంట్లో. ఇమోషన్ అంటే నా అర్థం ఏంటి, తెలుగులో కూడా ఇప్పుడు మనం మాట్లాడతాము, వాడితో నేను ఎప్పుడు కూడా మాట్లాడను అనేసి కోపం వచ్చినప్పుడు మనం అంటాం, అదే వాడితో నేను ఎప్పుడు కూడా మాట్లాడను ఇలాగంటే అసలు దానికి అర్థం ఏమైనా ఉందా? అసలు కోపం ఉంది అన్న ఇమోషన్ మనం తెలియచెప్పట్లేదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు హిమ్. సో ఈ రకంగా మనం ఏదైనా సరే ఇమోషన్ని దాంట్లో యాడ్ చేయాలి. నెంబర్ 3. అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్ దెన్ వీ కెన్ కమ్ బ్యాక్ టు ద గ్రామర్. ఆల్రెడీ మీరు చాలా వరకు గ్రామర్ నేర్చుకుని ఉన్నారు, వీడియోస్ ద్వారా ఆర్ కోర్సెస్ ద్వారా ఆర్ స్వతహాగా కూడా మీకు వచ్చు. సో అది మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత మళ్ళీ గ్రామర్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఈజీ లింకప్ అవుతుంది. అప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇక్కడే ఉన్నాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు హెల్ప్ యూ. ఓకే? అయితే స్పోకెన్ ఇంగ్లీష్ని ఫ్రేజెస్ ద్వారా ఎందుకు స్టార్ట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటే, గ్రామర్ రూల్స్లో మనకి చాలా వరకు
టెన్షన్ వచ్చేస్తుంది, చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అర్థమయ్యి అవనట్టు ఉండొచ్చు. ఇవి మనం ఒక్కసారి నేర్చేసుకుంటే తర్వాత గ్రామర్కి వెళ్తే ఆల్రెడీ మీకు ఒక సెంటెన్స్ మీకు గుర్తుంది, అది మీరు వేరేగా నేర్చుకోక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, వేరేగా మీరు నేర్చుకోక్కర్లేదు, అది మీకు తెలిసి ఉంటుంది. గ్రామర్ని అప్పుడు మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకున్నారనుకోండి, ఓహో ఇది ఎందుకు ఉంది అనేసి ఇంకా బలపడుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిక్స్ వై వీ డూ phrases first and then we go on to the grammar later on. So that is a very helpful tip. Now coming to how we say the basic letters, the pronunciation of the basics. D అని మనం ఎలా అంటాం, మొత్తం నాలుకని వెనకాతలకి D అని అంతలా కాదు, just place the tongue gently behind the upper teeth. D, D. సో జస్ట్ పై జాకి డి ఆ రకంగా అంటే సరిపోతుంది. అండ్ దెన్ సేయింగ్ ఎఫ్ అని అన్నది ఎఫ్, య కాదండి, ఇట్స్ నాట్ ఎఫ్, ఇట్ ఈస్ ఎఫ్, ఎఫ్. ఓకే, అండ్ హెచ్, యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ నాట్ హెచ్, అది కాదు, హెచ్ కాదు, ఇట్ ఈస్ హెచ్. చాలా సాఫ్ట్గా ఏ అని మనం ఎలా అంటాం, హెచ్ ఆ రకంగా. ఎక్కడున్నావు అని అంటాం కదా, హెచ్ ఆ రకంగా. ఇట్ ఈస్ ఐ, ఇట్ ఈస్ నాట్ ఐ కాదు, ఇట్స్ ఐ. సో లైక్ హౌ వి సే ఐ, ఆ రకంగానే మనం ఐని అంటాం. అలాగే వేరే ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను, మనం చాలా వరకు నేర్చుకున్న తర్వాత దీనికి వస్తే మనకి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టార్టింగ్లోనే ఇవన్నీ నేర్చుకుంటే అమ్మో మనకి ఇదే రాదు, ఇంకా ముందుకేం వెళ్తాం అని అనుకుంటారు. ఇప్పుడు మీరు చాలా వరకు ఫ్రేజెస్ నేర్చుకున్నారు, సో దీని తర్వాత ఇక్కడికి వస్తే మనకి అది కొంత మనకి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అదే రకంగా ఎల్, ఇట్ ఈస్ కొంచెం రోల్ చేయాలి, ఎల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎల్, ఎం, ఎన్, య కాదండి, ఇట్స్ ఆల్ ఎ. ఇంగ్లీష్లో చాలా వరకు ఇప్పటి వరకు నేను చెప్పింది హెచ్, ఎల్, ఎం, ఎన్. సో ఈ రకంగా ఎ సౌండ్. దెన్ డబ్ల్యూ, ఇట్స్ నాట్, ఇట్స్ లైక్ ఇట్స్ డబ్ల్యూ. సో యూ డోంట్ సే బబ్లు లాగా కాదు, ఇట్స్ డబ్ల్యూ, డబ్ల్యూ అన్నట్టు డబ్ల్యూ. నా జెడ్, దెర్ ఇస్ బోత్ జెడ్ అని అంటాము, జీ అని కూడా అంటాము. సో జెడ్ ఇస్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్, జీ ఇస్ అమెరికన్. మనం బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతాం మనం, కాబట్టి మనం జెడ్ అనే అంటాము. కానీ ఈ కాలం జెన్ జీ అని అంటారు కదా, వాళ్ళంతమంది కూడా జీ అని అంటారు. దాన్ని ఏంటంటే తెలియచెప్పడానికి మేము చాలా పాష్ అనేసి, బట్ దట్స్ ఓకే. సో ఇట్స్ అప్ టు యూ, బట్ we would still stick to the British English because that is what is prescribed in the curriculums also. Now, tone, మనం ఏ రకంగా అంటామో అది చాలా ఇంపార్టెంట్. మనం ఒక రోబోట్ కాదు. రోబోట్ అయితే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఓకే ఐ విల్ డూ, ఆర్ యూ హ్యాపీ, ఓకే ఐ సీ దట్ యు ఆర్ సాడ్, ప్లీజ్ డోంట్ క్రై, ప్లీజ్ బీ హ్యాపీ. సో ఈ రకంగా ఒక కాన్స్టెంట్ పిచ్లోని ఇస్తుంది ఫ్లాట్గా, బికాజ్ ఇట్స్ అ రోబోట్. బట్ వీఆర్ పీపుల్, వీఆర్ హ్యూమన్స్, మనకి ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్ ఉన్నప్పుడు హ్యాపీ అయితే హై పిచ్, హై దీంట్లో ఉంటుంది. ఈవెన్ ఫ్రేజెస్ ఆర్ ఇడియమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హై హ్యాపీనెస్లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సాడ్నెస్ కొంచెం మన టోన్ లోగా ఉంటుంది. ఏం టోన్ రా, నాకేమీ అసలు ఇవాళ బాగాలేదు అని మనం అంటాం, ఏమిటో నాకు ఇవాళ ఏం బాగోలేదు అని ఇలా అయితే అన్నాం కదా మనం. సో అదే రకంగా, సో వీ సే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఫీలింగ్ టూ వెల్ టుడే. సో యూ జస్ట్ పిచ్ లో, యూ కమ్ డౌన్ టు అ లో పిచ్ అండ్ దెన్ టాక్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పిచ్ అండ్ టోన్ అన్నది ఉంటుంది. అది దాని అకార్డింగ్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా నేర్చుకున్నప్పుడు లేకపోయినా మామూలుగా కూడా మనకి గుడ్ మేనర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం బాసీగా కానీ రూడ్గా కానీ ఏది చెప్పలేం కదా. టీచ్ మీ ఫ్రమ్ ద బేసిక్స్, సో టీచ్ మీ ఇంగ్లీష్ ఫ్రమ్ ద బేసిక్స్ అని ఇలా చెప్తే ఒక ఆర్డర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు నేర్పించాలి, ఈ రకంగా మాట్లాడితే అసలు మాట్లాడే పద్ధతే లేదు అని అనుకుంటారు. అదే పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ వేలోని సర్ ఆర్ మ్యామ్, ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ ఫర్ మీ, ఆర్ కెన్ యూ ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్,
కుడ్ యూ ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. సో ఈ రకంగా మనం పొలైట్ టోన్లో మాట్లాడితే కనుక అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. తెలుగులో మనం మీరు అని చెప్తాము మర్యాద ఇవ్వడానికి. అదే రకంగా ఇంగ్లీష్లోని మనం మీరు అన్నది ఏమీ లేదు అక్కడ, యూఏ అందరికీ కూడా, చిన్న పెద్ద ఎవరైనా సరే. కానీ అక్కడ వర్డ్స్ లైక్ ప్లీజ్, మే ఐ ఆర్ కుడ్ యూ ఇలాంటివన్నీ మనం యూస్ చేస్తే దే ఆర్ యూస్డ్ ఫర్ పొలైట్నెస్ ఆర్ ఫర్ రిక్వెస్ట్స్. దాంతోటే అసలు మన మొత్తం సెంటెన్స్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో మీరేమైనా కనుక ఇటువంటి సెంటెన్సెస్ ఆలోచించగలిగితే నోట్బుక్లో రాసుకుని ఒక 2-3 మన కమెంట్ సెక్షన్లో నాకు కూడా తెలియచెప్పండి. దాట్ విల్ బీ గ్రేట్ హెల్ప్ నాట్ ఓన్లీ టు మీ బట్ ఆల్సో ఫర్ ది అదర్స్. నేను మీ గురించి ఒక 5 సెంటెన్సెస్ తీసుకుని వచ్చాను. ఈ 5 సెంటెన్సెస్ మీరు ఇంటనేషన్ తోటి, ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో నేను చెప్తాను, అది మీరు వినండి, అర్థం చేసుకోండి, ఆ తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ 5 సెంటెన్సెస్ మీ గుప్పెట్లో ఉంటాయి. అండ్ వాట్ ఆర్ ద సెంటెన్సెస్? ఐ వేక్ అప్ అట్ 6 AM. ఐ వేక్ అప్, వ ఐ వేక్ అప్ అట్ 6 AM. ఏ కాదు, ఏ మన ఏ రకంగా అయితే ABCD అప్పుడు ఏ అంటామో అలాగా. సో ఐ వేక్ అప్ అట్ 6 AM. ఓకే, ఎం కాదు, ఎం. ఓకే, నౌ ద నెక్స్ట్ థింగ్, ఐ బ్రష్ మై టీత్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఓకే, సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంత ఫాస్ట్ అంత స్లోగా అనరు. ఓకే, సో ఐ బ్రష్, you know that of course, you can say that I brush my teeth. నేను నా పళ్ళు తోముకుంటాను. సో I brush my teeth before breakfast. ఫస్ట్ అన్నది ఇలాగ కొంచెం నోట్లోని మింగేయాలి. ఐ బ్రష్ మై టీత్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్. ఓకే, ఐ బ్రష్ మై టీత్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. నౌ she takes a shower in the morning. Shower. She takes a shower in the morning. She takes a shower in the morning. Okay, we have breakfast together. Sorry, we have breakfast together. We have breakfast together. Then I go to work by bus. I go to work by bus. So can you repeat all these things after me? And now let's repeat all the 5 sentences. I wake up at 6 AM. I brush my teeth after breakfast. She takes a shower in the morning. We have breakfast together. I go to work by bus. So I hope you said that along with me, you practiced it along with me. I hope this was helpful. ఇక్కడ ఒక క్విక్ గ్రామర్ టిప్. ఐ, వి, యు, దే వీటితోటి మనం ఎస్ అన్నది వర్బ్లో పెట్టాము. ఐ స్పెషల్ ఎప్పుడు కూడా. ఓకే, ఐ, వి, యు, దే దాంతో మనం ఎప్పుడు కూడా వర్బ్కి ఎస్ పెట్టాము. అదే రకంగా హీ, షీ, ఇట్కి అంటే దానికి వ్యతిరేకంగా హీ, షీ, ఇట్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. షీ టేక్స్ అ షవర్ ఆర్ హీ హ్యాస్ బ్రేక్ఫాస్ట్. సో ఇవి మన ఇవాల్టి ఒక క్విక్ రీక్యాప్ యాక్చువల్లీ. సో మీరు ఈ సెంటెన్సెస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు కమిట్మెంట్ అని అన్నది ఇచ్చి ఒకవేళ కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక ఇట్స్ రియలీ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. సో ఐ హోప్ యూ హ్యావ్ యాక్చువల్లీ ఫాలోడ్ దిస్ పర్టిక్యులర్ video lesson and then you try to practice accordingly. So ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా డౌట్లు వస్తే కనుక మీరు మళ్ళీ తిరిగి వచ్చి ఈ వీడియోని రిపీట్ మోడ్లో చూడొచ్చు. So if you like my video, please do like and share and do subscribe to my channel if you're visiting the channel for the first time, and let us meet in the next video, that is video number 17. So stay confident till then with a smile. Bye-bye.